మోనిషా, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. ప్రతి సంవత్సరం ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మేని మనం వరల్డ్ ఆస్మా డేగా సెలబ్రేట్ చేస్తాం. సో ఈ ఆస్మా డేకి ఆస్మాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జీనా మనకి ఒక థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఏంటి అంటే యాక్సెస్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ ఫర్ ఎవ్రీ పేషెంట్ విత్ ఆస్మా. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఆస్మా ఉన్న పేషెంట్కి కరెక్ట్ ఇన్హేలర్ ట్రీట్మెంట్ అన్నది అందుబాటులో ఉండాలి. చాలాసార్లు మనం చూస్తాం ఏంటంటే పేషెంట్స్ ఆస్పిరిన్ ఇన్హేలర్లు ఇవి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి రిలీవర్ మెడికేషన్స్ అనమాట. ఇప్పుడు సో ఆస్మాకి దానిలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాపు ఉండడం బ్రీతింగ్ ట్యూబ్స్లో. సో స్టిరాయిడ్ మైక్రోగ్రామ్స్లో ఉన్న ఇన్హేలర్స్ అనేవి వీటికి సరైన ట్రీట్మెంట్. వీటిని మనం యూస్ చేయాలి. ఇండియాలో ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్హేలర్స్ వాడడానికి పేషెంట్లు ఏదో భయపడతారు, లేకపోతే ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని ఆలోచిస్తారు. బట్ ఆస్మాకి ఇన్హేలర్స్ మాత్రమే సరైన ట్రీట్మెంట్. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే పనిచేయడం వల్ల ఆ ఇన్హేలర్స్కి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీ డాక్టర్ పల్మనాలజిస్ట్ చెప్పినట్టు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు ఎలా కరెక్ట్ టెక్నిక్లో యూస్ చేయడం వల్ల ఆస్మాని మనం కంట్రోల్లో ఉంచవచ్చు. సో ఆస్మాని మీరు కంట్రోల్లో ఉంచండి. ఆస్మా వల్ల మీరు కంట్రోల్ కావద్దు. ఇదే నా మెయిన్ మెసేజ్ ఈరోజు. ఇన్హేలర్స్ యూస్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్తో ఆస్మా పేషెంట్లు కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరు. ఎక్సర్సైజెస్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఫాలో అవుతా నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరు. థ్యాంక్ యూ.